హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చెర్రీ వరల్డ్. ఇవాళ టాపిక్ వచ్చేసి జిఐ ట్యాగ్స్. అసలు జిఐ ట్యాగ్ అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఏంటో ఈరోజు మనము తెలుసుకుందాము. జిఐ ట్యాగ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతానికి చెందిన ఒక వస్తువుకు ఇచ్చే గుర్తింపు. ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా ఉన్న వస్తువు ఆ ప్రాంతం వల్ల ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటే దీనిని జిఐ ట్యాగ్తో గుర్తిస్తారు. ఉదాహరణకు బనారస్ పట్టు సారీ, డార్జిలింగ్ టీ, తిరుపతి లడ్డు, అలా దేనికదే సపరేట్ గుర్తింపు ఉంటుంది కదా, వాటికి జిఐ ట్యాగ్ అనే ఖచ్చితంగా ఇస్తారు. ఇక జిఐ ట్యాగ్ యూజెస్ వచ్చేసి ప్రత్యేక గుర్తింపు వల్ల ఆ ప్రాంతానికి చెందిన వస్తువు ఇతర ప్రాంతాల్లో తయారు చేసిన వాటితో కలవకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఒకవేళ ఇప్పుడు తిరుపతి లడ్డు ఉందనుకుందాం, ఆ లడ్డు తిరుపతిలో మాత్రమే అక్కడ స్పెషల్ అని అంటారు. అలాంటిది వేరే చోట తయారు చేసి దాన్ని నకిలీగా చేసేగిన అలా మోసపోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. అలాగే జిఐ ట్యాగ్ ఉన్న వస్తువు నాణ్యత, సాంప్రదాయాన్ని కాపాడుతుంది. ఈ ట్యాగ్ వల్ల దేశీయంగా అంతర్జాతీయంగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. జిఐ ట్యాగ్ అనేది 1999వ సంవత్సరంలో వచ్చింది, కానీ ఇది అమలులోకి వచ్చిన సంవత్సరం 2003. ఇక జిఐ ట్యాగ్ కాల పరిమితి వచ్చేసి 10 years ఉంటుంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఇక జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు అయితే చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందిన వస్తువు వచ్చేసి డార్జిలింగ్ టీ. ఇది 2004లో జిఐ ట్యాగ్ పొందింది. జిఐ ట్యాగ్ అయితే ఖచ్చితంగా 3 రంగాలలో అనేది ఇస్తారు. ఒకటి వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్, నెక్స్ట్ ఫుడ్ స్టఫ్, అలాగే నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏ ప్రోడక్ట్స్కు జిఐ ట్యాగ్ వచ్చిందో మనము తెలుసుకుందాము. హ్యాండీక్రాఫ్ట్స్ విభాగంలో శ్రీకాళహస్తి కలంకారీ, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారీ, బుడితి ఇత్తడి వస్తువులు, ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలు, ఉప్పాడ జామ్దాని చీరలు, వెంకటగిరి చీరలు, బొబ్బిలి వీణ, మంగళగిరి పట్టు చీరలు వస్త్రాలు, ధర్మవరం పట్టు చీరలు అండ్ పట్టు పావడాలు, ఉదయగిరి చెక్క సామాగ్రి, దుర్గి రాతి కట్టడాలు, ఏటి కొప్పాక లక్క బొమ్మలు, ఆళ్లగడ్డ రాతి శిల్పాలు, నరసాపురం లేసులు. ఇక ఫుడ్ స్టఫ్ విభాగంలో బందరు లడ్డు, తిరుపతి లడ్డు, అలాగే ఆత్రేయపురం పూతరేకులకు జిఐ ట్యాగ్ అనేది లభించింది. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కింద గుంటూరు సన్న మిర్చి, అరకు కాఫీ, బంగినపల్లి మామిడి పండు జిఐ ట్యాగ్ పొందాయి. ఏపీ నుండి ఫస్ట్ జిఐ ట్యాగ్ పొందిన వస్తువు ఏదంటే కొండపల్లి బొమ్మలు. 2004లో జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. ఈ జిఐ ట్యాగ్ పొందిన వస్తువులను రైతులు ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకునే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. ఇక ఇండియాలో అత్యధిక జిఐ ట్యాగులు పొందిన రాష్ట్రం ఏదో తెలుసా మీకు? ఉత్తరప్రదేశ్. ఇది ఏకంగా 75 జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ను కలిగి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.